హాయ్ హలో వెల్కమ్ టు హైమ తెలుగు బ్లాగర్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. అందరికీ గుడ్ మార్నింగ్. ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ స్టవ్ పైన అయితే పాలు పెట్టేశాను. ఈ పాలలో కొన్ని పాలు పక్కకు తీస్తాను, ఎందుకంటే పెరుగు కోసం. పాలు బాగా కాచుకున్న తర్వాత ఇంకా ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను. గిన్నెలోకి తీసుకున్న పాలన్నీ పెరుగు కోసమే. నేను రోజు పెరుగు అయితే తోడేయను, డే బై డే అలా పెరుగు తోడేస్తాను అనమాట. ఇంకా రిమైనింగ్ పాలల్లోకి మళ్ళీ కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ కొన్ని పాలు పోసి స్టవ్ పైన అయితే పెట్టేశాను. ఈ పాలు వచ్చేసి పిల్లల కోసం అండ్ మా కోసం, అంటే కాఫీ చేయడానికి లేదా టీ చేయడానికి. మోస్ట్లీ మార్నింగ్ టైమ్స్ నేను కాఫీనే చేస్తాను, అసలు టీ చేయను. టీ వచ్చేసి టిఫిన్ తిన్న తర్వాతనో లేదంటే ఈవినింగ్ టైమ్స్ అలా చేస్తాను. ఎప్పుడన్నా మార్నింగ్ టైమ్స్ టీ చేశాను అంటే రాము అడిగితేనే. నాకైతే మార్నింగ్ టైమ్స్ కాఫీ తాగడమే ఇష్టము అండ్ తొందరగా అయిపోతుంది కాఫీ అయితే. అలాగే ఇంకోటి ఏంటంటే ఒక 2-3 మంత్స్ నుంచి ఎక్కువగా మేము బెల్లమే యూజ్ చేస్తున్నాము, కాఫీలో కానీ లేదంటే టీలో కానీ లేదంటే పాలు పిల్లలకి ఇస్తా కదా అందులో కానీ. అంటే షుగర్ చాలా అంటే చాలా తగ్గించేసాము, అసలు కంప్లీట్గా అవాయిడ్ చేసాము. అంటే ఇంట్లో షుగర్ ఉంటుంది కానీ బట్ అస్సలు వేయను. నాకే ఎప్పుడన్నా షుగర్తో కాఫీ చేసుకోవాలనుకున్నా లేకపోతే టీ చేసుకోవాలనుకున్నా ఎప్పుడన్నా చేసుకుంటాను కానీ బట్ పిల్లలకి మాత్రం అస్సలు ఇవ్వను. రాము కూడా అసలు తాగట్లేదు ఈ మధ్య షుగర్ వేస్తే. అంటే వాళ్ళిద్దరికీ మాత్రం కంపల్సరిగా బెల్లమే వేసిస్తాను. బట్ ఎప్పుడన్నా నేనే టేస్ట్ కోసం అలా తాగాలి అనిపించినప్పుడు షుగర్ అయితే యూజ్ చేస్తాను. ఇంట్లో ఎప్పుడైనా పొరపాటుగా షుగర్ అయిపోయింది అనుకోండి, తీసుకొని రావాలంటే ఎన్ని రోజులో నేను రాముకి చెప్పాలన్నమాట, షుగర్ అయిపోయింది తీసుకొని రా అని. అసలు ఇష్టం లేదు రాముకి అంటే షుగర్ వాడడము, అసలు కంప్లీట్గా వద్దు, మంచిది కాదు, అవాయిడ్ చేసేసేయి అని చెప్తున్నారు కానీ బట్ ఎందుకో ఎప్పుడన్నా ఒకసారి తాగాలనిపిస్తుంది. ఇంకా నా కోసం తీసుకొని వస్తారు, అది కూడా బలవంతంగా అనమాట. అండ్ ఇక్కడైతే ఇంకా పాలైతే వేడి చేసి పక్కన పెట్టేశాను. పిల్లలైతే పడుకున్నారు. నిన్న నైట్ వచ్చేసి నేను నానబెట్టాను కదా మార్నింగ్కి పెసరట్టు వేయాలని చెప్పి, ఇంకా అవి గ్రైండ్ చేసుకోవాలని చెప్పి ఇక్కడ మిక్సీ గిన్నెలకి డౌట్గా వేస్తున్నాను. అంటే వేయాలా మిక్సీకి వద్దా ఇప్పుడే అన్నట్టు, ఎందుకంటే పిల్లలు పడుకున్నారు కాబట్టి లేచేస్తారేమో అని ఒక డౌట్ అనమాట. ఇంకా మిక్సీ గిన్నెలకి వేస్తున్నట్టుగానే ఇంకా పయోధు లేచేసి కిచెన్లోకి అయితే వచ్చేసాడనమాట. పిల్లలు ఇద్దరు లేవగానే అసలు ఒక్క నిమిషం ఉండరు, నేను ఎక్కడుంటే అక్కడికి వచ్చేస్తారనమాట. కిచెన్లో ఉన్నా లేకపోతే బయట ఏదన్నా క్లీనింగ్ చేసుకుంటున్నా ఎక్కడుంటే అక్కడికి వచ్చేసి కాసేపు ఎత్తుకోమంటారు, అంటే ప్యాంపరింగ్ చేయమంటారు అనమాట. సో ఈ లోపల అచ్చుతల్లి కూడా లేచేసింది. ఇంక ఇద్దరిని కాసేపు ఎత్తుకొని ప్యాంపరింగ్ చేసి వాళ్ళతో కాసేపు మాట్లాడిన తర్వాత ఇంకా బ్రష్ చేసుకోవడానికో లేదంటే ఆడుకోవడానికో వాళ్ళు వెళ్తారు. అప్పుడు మళ్ళీ నేను కిచెన్లోకి వస్తాను. అండ్ ఇక్కడైతే ఇంకా దోశ బ్యాటర్ అయితే మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకొని అంత బాగా కలిపి బ్యాటర్ అయితే రెడీ చేసుకున్నాను అనమాట. ఇంకెందుకంటే పయోధుకు స్కూల్ ఉంది కాబట్టి ఇంకా వెంటనే దోశలు వేసి ఇవ్వాలి. మోస్ట్లీ మార్నింగ్ టైమ్స్ ఎలా ఉంటుందంటే ఇంకా లేచిన వెంటనే పిల్లలు అయితే ఫస్ట్ బ్రష్ చేస్తారు. బ్రష్ చేసిన తర్వాత పాలు ఇచ్చేస్తాను. పాలు తాగిన తర్వాత ఇంకా రాము అయితే స్నానం చేపిచ్చేస్తారు. స్నానం చేపించిన తర్వాత నేను వాళ్ళని రెడీ చేస్తాను. రెడీ చేసిన తర్వాతనే టిఫిన్ తినిపిస్తాను. ఇలానే ఉంటుంది రెగ్యులర్గాను. అండ్ ఇక్కడైతే ఇంకా పయోధుకి అయితే స్నాక్స్ అయితే పెట్టేశాను బాక్స్లో. యాపిల్ అండ్ కివి చాలా తక్కువ తినడు అసలు, కానీ నేనే కొంచెం అలవాటు చేయాలని చెప్పి పెడతానమాట. ఎందుకు అది కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి తక్కువ తింటాడు. అదే అచ్చుతల్లి అయితే బాగా తింటుంది, కివి యాపిల్ బాగా తింటాడనమాట. అందుకే కొంచెం యాపిల్ ఎక్కువ పెట్టి కివి కొంచెం తక్కువ పెట్టాను. అందులో కూడా మళ్ళీ ఒకటి తీసుకొని వచ్చాడనమాట, వెనక్కి తినలేదు తను. అండ్ ఇక్కడైతే ఇంకా పిల్లలకైతే దోశ వేసేస్తున్నాను, పెసరట్టు వేస్తున్నాను. నేను పెసరట్టుకి బ్యాటర్ అయితే చాలా అంటే చాలా స్మూత్గా గ్రైండ్ చేసుకుంటాను, అంటే మిక్సీ పట్టుకుంటాను. ఎందుకో తెలీదు నాకు, ముఖ్యంగా పెసరట్టు కోసం బ్యాటర్ అయితే చాలా సాఫ్ట్గా ఉండాలి అనిపిస్తుంది. అదే నార్మల్ దోశలు ఉంటాయి కదా, అంటే బియ్యం నానబెట్టి చేసుకుంటాం కదా, అదైతే కొంచెం బరకగానే ఆడించుకుంటాను. కానీ పెసరట్టు కోసం అయితే కొంచెం నేను పేస్ట్ లాగానే గ్రైండ్ చేసుకుంటాను. అండ్ ఇక్కడైతే ఇంకా పిల్లల్ని చూసారు కదా రెడీ చేసి పెట్టేశాను. ఈరోజు కొంచెం లేట్ అయింది, ఎందుకంటే లేవడమే రాము కొద్దిగా లేట్గా లేచారనమాట. రాత్రి కొంచెం లేట్గా పడుకున్నారు, తనకి ఆఫీస్ వర్క్ ఉండడంతో లేట్గా లేచారనమాట. సో పిల్లలకు కూడా ఈరోజు కొంచెం లేట్ అయింది. అందుకే ఇక్కడ దోశలు వేస్తూ వాళ్ళకి తినిపిస్తున్నాను. ఒక్కరోజు ఇలా ఉంటుంది, ఒక్కరోజు లేదంటే కొంచెం తొందరగా రెడీ చేసేది అయిపోతే ఇంకా కూర్చొని కామ్గా ఒక చోట కూర్చోబెట్టుకొని తినిపించేస్తాను. బట్ ఈరోజు మాత్రం ఇంకా స్టవ్ పైన దోశలు వేస్తున్నాను, ఒక సైడు హాల్లోకి వచ్చి వీళ్ళకి తినిపిస్తున్నాను. ఇంకా పిల్లలకైతే టిఫిన్ తినిపించేశాను. అండ్ ఇక్కడైతే ఇంకా పయోధు స్కూల్కి వెళ్తున్నాడు అనమాట. స్కూల్కి వెళ్ళిన ప్రతిరోజు
ఖచ్చితంగా అచ్చు కూడా వెళ్తుంది వెనకాల, వెళ్ళి స్కూల్ దగ్గర బాయ్ చెప్పి వస్తుంది. మళ్ళీ ఆఫ్టర్నూన్ తీసుకురావడానికి వెళ్తాం కదా, అప్పుడు కూడా వస్తుంది. వచ్చి బ్యాగ్ తీసుకుంటుంది, నేను తీసుకుంటా అని చెప్పి వాళ్ళ అన్నది బ్యాగ్ తీసుకొని వస్తుంది అనమాట. ఇలా ఉంటుంది, డైలీ ఇలానే ఉంటుంది అనమాట. ఒక్కరోజు ఏదన్నా నువ్వు వద్దు అన్నాం అనుకోండి, ఇంక ఏడ్చేస్తుంది నేను వస్తా స్కూల్ దగ్గరికి అని. ఇంక ఇక్కడ రాము అయితే వెళ్ళట్లేదు ఈరోజు, నేనే స్కూల్ దగ్గరికి వెళ్తున్నాను దింపడానికి. రెగ్యులర్గా రామునే వెళ్తారనమాట. బట్ ఏదో మార్నింగే ఆఫీస్ వర్క్కి అయితే లాగిన్ అయిపోయారు, హెవీగా ఉందని చెప్పాను కదా, అందుకనమాట. సో నేను వెళ్తున్నాను. చూసారు కదా ఎలా వెళ్తుందో, ఇలా ముందే వెళ్తుందనమాట పయోధి కంటే ముందు. ఇంకా రాము అయితే ఇంకా ఇక్కడ టిఫిన్ చేసేస్తున్నారు ఈరోజు. రెగ్యులర్గా మామూలుగా అయితే ఇద్దరం కలిసి కూర్చొని తింటాం కానీ, బట్ ఈరోజు మాత్రం అస్సలు అలా లేదు, మొత్తం అంతా బిజీగా ఉంది. ఎందుకంటే తనకు ఆఫీస్ వర్క్ ఉంది, ఇంకా నా కోసం వెయిట్ చేసే అంత టైం లేదనమాట. మీటింగ్స్ అవన్నీ ఉన్నాయి, నాకు వేసి ఇచ్చేసి నేను తినేసి ఇంకా లోపలికి వెళ్ళిపోతా అన్నారనమాట. ఇంకా అందుకే తనకు వేసి ఇచ్చేసాను. అండ్ నేను కూడా టిఫిన్ తినేసాను. ఇంకా ఆఫ్టర్నూన్కి వచ్చేసి ఆకుకూర ఫ్రై చేస్తున్నాను. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. కొంతమంది ఫస్ట్ ఆకుకూర సపరేట్గా ఉడికించుకొని తర్వాత తాలింపు పెట్టుకొని అలా చేస్తారు. నేను అలా ఏం చేయను, డైరెక్ట్ ఇంకా ప్యాన్లోకి ఆకుకూర మొత్తం బాగా నీట్గా కడిగి వేసేసుకుంటాను. అందులో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ మొత్తం ఇమిరిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటాను. ఇలా వాటర్ మొత్తం ఇమిరిపోయిన తర్వాత ఇప్పుడు మధ్యలో కొద్దిగా ఆయిల్ వేసుకుంటాను. ఆ ఆయిల్ వేసుకున్న చోటనే ఇంకా వెల్లుల్లి, అలాగే ఎండుమిర్చి, అండ్ నెక్స్ట్ వచ్చేసి పసుపు, ఇవన్నీ వేసుకొని జస్ట్ అలా ఫ్రై చేసుకుంటాను. ఫ్రై చేసుకున్న తర్వాత అంతా బాగా కలుపుకుంటాను. ఫస్ట్ వచ్చేసి కొంతమంది సపరేట్గా ఆకుకూర ఉడకబెట్టుకున్న తర్వాత ఇలా తాలింపు పెట్టుకుంటారు. నేనైతే ఇంకా ఆకుకూర మధ్యలోనే ఇలా తాలింపు పెట్టేసుకుంటాను అనమాట. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కారం పొడి వేసుకుంటున్నాను. కారం పొడికి బదులు కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు. నేను ఇంకా వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసుకున్నాను కాబట్టి తాలింపులోకి ఇంకా డైరెక్ట్ కారం పొడి వేసుకొని జస్ట్ ఒక 1-2 మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటాను. అంతే, ఆకుకూర ఫ్రై రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆకుకూర చేసుకున్న తర్వాత ఇంకా వెంటనే రైస్ కూడా పెట్టేశాను ఆఫ్టర్నూన్కి. అలాగే రసం కూడా చేశాను, బట్ నేను రసం అదంతా ఏం చూపించలేదు, జస్ట్ ఆకుకూర ఫ్రై ఒకటే చూపించాను. అండ్ ఇది వచ్చేసి ఇంకా ఈవినింగ్ అనమాట. ఇక్కడ రాము నాతో డిస్కషన్ చేస్తున్నారు, నైట్కి చికెన్ తీసుకొని వస్తాను ఫ్రై చేస్తావా అని అడుగుతున్నాను అనమాట. బట్ నేనేమంటున్నానంటే ఎలాగో వీకెండ్ కాబట్టి నువ్వే చెయ్యి, నేనే ఈసారి కూర్చుంటా కామ్గా, నువ్వు చెయ్యొచ్చు కదా అని చెప్తుంటే సరే అయితేను తీసుకొని వస్తాను, నేనే చేస్తాను అని చెప్తున్నారు. అస్సలు తీసుకొని వచ్చేటప్పుడు ఒక మాట అంటారనమాట, తీసుకొని వచ్చిన తర్వాత ఒక మాట అంటారు. అంటే తీసుకొని వచ్చేటప్పుడు ఏమంటారంటే నేనే చేస్తాను నువ్వేం చేయొద్దు అంటారు. బట్ తీసుకొని వచ్చిన తర్వాత ఏమన్నారంటే నాకు ఆఫీస్ వర్క్ హెవీగా ఉంది, మీటింగ్స్ ఉన్నాయి, అసలు నాకు కుదరట్లేదు, నువ్వే చేసేవా ప్లీజ్ అని అన్నారు. ఇంకా తను ఎందుకో తెలీదు చికెన్ తినాలని అన్నారనమాట. ఆల్రెడీ ఆకుకూర ఫ్రై ఉంది, రసం ఉంది, పెరుగు ఉంది, ఇంకా అవన్నీ ఉన్నాయి కానీ ఇంకా తెచ్చుకుంటా అనేసరికి ఇంకేం అనలేను నేను. సరే అయితే వెళ్ళి తెచ్చుకో, కర్రీ లాగా కాకుండా జస్ట్ ఫ్రై లాగా చేసిస్తాను అని చెప్పాను అనమాట. ఏంటది, దాన్ని ఏమంటారు పయ్యో? వాటర్ మిలన్ అంటారా? వెరీ గుడ్ నాన్న, బాగా చెప్తావు. సరే సరే కరెక్ట్ చేద్దాం ఫస్ట్ ఇప్పుడు. ఇంకా వాటర్ మిలన్ తిన్న తర్వాత ఇంకా చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను. నేను చికెన్ ఫ్రై చేసేసరికి 6:30-7 అలా అయింది. ఫస్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి కట్ చేసుకొని, అలాగే పచ్చిమిర్చి. నేను కొంచెం పచ్చిమిర్చి తక్కువే వేసుకుంటాను ఎందుకంటే పిల్లలు తింటారు కాబట్టి. ఆ తర్వాత ఇంకా చికెన్ వేసుకోవాలి. చికెన్ ఒక 2-3 టైమ్స్ బాగా కడిగి వేసుకుంటాను. కడగడం ఇదంతా రామునే చూసుకుంటారనమాట చికెన్ని.
సో చికెన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టమోటాలు వేసుకున్నాను, ఒకటి కట్ చేసుకొని. ఆ తర్వాత కొద్దిగా పసుపు అలాగే సాల్ట్ అవన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోకి వాటర్ ఏం వెయ్యను, జస్ట్ చికెన్లో వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్తోనే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఏమంటే అంత బాగా కలుపుకున్న తర్వాత పైన ఒక ప్లేట్ పెట్టేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మంచిగా కుక్ అవుతుంది. నిదానంగా ఫ్రై చేసుకోవాలన్నమాట, కొంచెం టైం ఎక్కువ పడుతుంది. చూసారు కదా చికెన్లో వాటర్ అన్నీ ఎలా వచ్చాయో, ఈ వాటర్ మొత్తం ఇమిరిపోవాలి, అంటే ఈ వాటర్ కంప్లీట్గా లేకుండా ఫ్రై చేసుకోవాలి. కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ వేసుకొని ఇందులోకి మసాలా వేసేసుకొని కూడా మనం గ్రేవీలాగా కూడా చేసేసుకోవచ్చు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం అలా వేసేసుకొని. బట్ ఇక్కడైతే నేను ఇంకా అలా ఏం వద్దనుకున్నాను, అంటే గ్రేవీ లాగా వద్దనుకున్నాను. సో ఇక్కడ వాటర్ మొత్తం ఇమిరిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇంకా కారం పొడి అలాగే నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి, ఉంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ప్రజెంట్ ఇంట్లో గరం మసాలా లేదు, అందుకే నేను ఇంకా చికెన్ మసాలా వేసుకున్నాను. ఇంకా ఫైనల్గా కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసుకొని కలిపేసుకోవాలి, అంతే. నిజంగా టేస్ట్ చాలా బాగుంటుంది. అంటే సింపుల్గా కదా, ఎక్కువ ఏవి వేయలేదు నేను, అట్లీస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయలేదు. కారం ధనియాల పొడి అలాగే చికెన్ మసాలా ఇవన్నీ వేయకముందే పిల్లలకైతే సపరేట్గా కొద్దిగా తీసి పక్కన పెట్టాను అనమాట. ఇలా ఒక 2 minutes ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేయొచ్చు. అండ్ నైట్కి వచ్చేసి రైసే చేసేసాను ఈరోజు.